నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, ఇప్పుడు కొంతమంది ఊర్లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, లేకుంటే గొడవలో కొట్టుకోవడమో, ఇంకేమైనా జరిగినా కూడా కొంతమంది అంటే వాళ్ళు పాడైపోవడానికి మంత్రాలు చేస్తాము, సో ఇలాంటి ఇట్లా బెదిరిస్తూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ టైప్లో ఊర్లలో జరుగుతాయి. సో అవి ఇంతకుముందు మనం విని ఉంటాము, ఇప్పుడు జరగకపోవచ్చు, బట్ ఇంతకు ముందుకైతే చూసుంటాము. సో అట్లా బెదిరిస్తే అలాంటి వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే ఒకటండి, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఆ దేవుడి పేరు మీద మంత్రాలు చేస్తాం, అది ఐపీసీలో ఉంది. అది 6 నెలల నుంచి 1 year వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఏంటంటే అది ఎంతవరకు రుజువు అనేది తెలియదు, నిలబడదు కేసు. అది ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటి ముందు ఉన్నారు, ఒకళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు బెగ్గర్స్ వచ్చారనుకోండి. కొన్ని ఊళ్ళలో చూస్తుంటాం మనం. బెగ్గర్స్ వచ్చినప్పుడు మన అన్నం కానీ ఇంకేదైనా వేయలేదనుకోండి, వాళ్ళు వెంటనే ఏదో మట్టి తీసుకొని నువ్వు ఇట్లా నాశనం అవుతావు, లేకపోతే నాకు దైవశక్తులు ఉన్నాయి, జాగ్రత్త చూడండి, నాకు దైవశక్తులు ఉన్నాయి, సో మీరు అది చేస్తాను, మిమ్మల్ని మీ ఇంట్లో అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసు వారు విచారించి ఆ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ కొంచెం రుజువు చేయడం కష్టం. అలా కాకుండా ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అని చెప్పి మీరు కనుక అనుమానిస్తే అదంతా అబద్ధం. ముందు మనం ప్రజల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి లేకపోతే శాపనార్థాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం మామూలుగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాంటిది ఉందా, నిజంగా ఉందా, చేతబడి బాణామతి అనేది నిజంగా ఉందా, లేదా సైకలాజికల్ ప్రాబ్లమా? ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఏంటంటే నన్ను ఎవరో చేశారు, నాకు ఎవరో మందు పెట్టారంటారు. అంటే మాకు తెలిసి రుజువు శాస్త్రీయంగా ఎక్కడ రుజువు చేసినట్టయితే దాఖలాలు అయితే ఎక్కడా లేవు, మరి నాకు తెలిసి అయితే. అలాగే చేతబడి చేస్తారు, బాణామతి చేస్తారు, దానికి సంబంధించి జన విజ్ఞాన వేదిక వాళ్ళు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇంకా మన మైండ్లో చాలామంది మైండ్లో ఏంటంటే ఇవి ఉన్నాయి, ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి ఇవి ఇలా ఉంటాయి అని చెప్పేసి ఉంటాయి. సో కొంతమంది అకారణంగా మిమ్మల్ని అలా కనుక బెదిరించినట్లయితే, మీ ఇంట్లో నేను అది చేస్తాను, లేదా చేతబడి చేస్తా, బాణామతి చేస్తాను, మీరు పోలీస్ స్టేషన్లో ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు. ఒకటి. రెండోది, లేదు మానసిక పరిస్థితి ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏంటంటే పిచ్చిగా మాట్లాడతాం, గాలిలో మాట్లాడతాం, నాకు దైవశక్తులు ఉన్నాయా అని చెప్పడం, దేవుడు నాతో మాట్లాడాడు అంటాం, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అయ్యే ఉంటాయి నాకు తెలిసి. లేదు నిజంగా ఎవరు ఇంటెన్షనల్గా నేను నిన్ను అది చేస్తాను నాకు అది ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. వారిపైన పోలీసు వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించండి ఫస్ట్. అప్పుడు కనుక వాళ్ళు మారకపోతే మీరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అయితే నేనేమంటానంటే అలాంటివి జరిగితే అలాంటి వాళ్ళు కనుక మీ ఇంటి చుట్టుపక్కల తారసపడితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించండి ఫస్ట్. సైకలాజికల్ ప్రాబ్లం ఉంటారు చాలామంది. ఇప్పుడు మేము చూస్తుంటాం కదా మా దగ్గర కొన్ని ఏరియాలో వాళ్ళు ఎక్కువ దేవుడితో మాట్లాడినట్టు ఇట్లా గాల్లో చూసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దొంగసాములు ఉన్నారు, అది వేరే విషయం. ఎవరైనా దొంగసాములు ఉండి గాల్లో తీసుకొస్తారా, అవి ఏదో ఉన్నాయి, మ్యాజిక్లు చేస్తారు. అలాంటి వాళ్ళ మీద మాత్రం మీరు క్రిమినల్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ కపట నాటకాలు వేసే వాళ్ళపైన అది ఒకవేళ డబ్బులు కనుక మీ దగ్గర తీసుకొని మీ ఇంట్లో శాంతి చేస్తానని చెప్పేసి ఒక ఇంట్లో చూశాను నేను, మామూలుగా పేపర్లో కూడా వచ్చింది, మామూలుగా చూశాను. అదేంటే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక అతను వచ్చి దొంగస్వామి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఆ గుప్త నిధులు అని చెప్పి తవ్వుతున్న ఇంటి పక్కన వాళ్ళు ఏంది శబ్దాలు వస్తున్నాయి, నైట్ పూట చూస్తే గొయ్యి తవ్వుతున్నారంట. తీరా చూస్తే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అన్నారు. అలాగే నేను కూడా మీకు చెప్తా, ఈ సందర్భం గుర్తొచ్చింది నాకు. తర్వాత రైస్ పుల్లింగ్ అనే అంటారు. రైస్ పుల్లింగ్ అని ఆర్పీ అనే ఈ మధ్య వచ్చింది. మా ఫ్రెండ్ ఒక అతను ఆర్పీ కోసం అని చెప్పి 3 సంవత్సరాలు జైల్లో పడ్డొచ్చాడు, చీటింగ్ చేసి ప్రజల్ని. మళ్ళీ అంతకుముందు 3 సంవత్సరాలు దానికోసం తిరిగాడు. అది రైస్ పుల్లింగ్ అని. అన్నీ మాయండి, అలాంటివి ఉండవు. ఎలాంటి ఉదాహరణ చెప్తా. ఏదో కొండ తీసుకొచ్చాడు అతను, ఏదో నాకు చూపిరా అంటే చూపించాడు. కొండ తీసుకొచ్చాడు. ఆ కొండ పక్కన ఇట్లా మనం ఒడ్లు పోస్తాం కదండి, రైస్, ఆ ఒడ్లు పోస్తే ప్యాడీ అంటాం, అది పెడితే అది ఆ కొండ దాన్ని లాక్కుంటుందని చెప్పి ఆయన దాని రైస్ పుల్లింగ్ చాలా అత్యంత శక్తులు ఉంటాయి దీనికి అని చెప్పి అదొకటి ప్రచారం అయింది. అప్పుడు అవన్నీ ఉత్తి మాటలు అవన్నీ. తర్వాత ఏదో కోపరా పెంచితే, పాము పెంచితే అది 3 kgs ఉంటే నీకు ఎంత వస్తుందని, ఇన్ని లక్షలు వస్తాయని చెప్పేసి ఇవన్నీ ఎంత ఫ్రాడ్ అండి, ఇవి ఎంత చీటింగ్ అవుతుంది. అంటే అలాంటి కనుక చేసి మీ దగ్గర మీకు గుప్త నిధులు ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో అవి ఉన్నాయి, ఇంకా వేరే అవి దొరుకుతాయి అని చెప్పి
ఇలాంటి మీ ఇంటి మీకు ఎవరైనా తారసపడితే అవన్నీ మీరు నమ్మమాకండి, మా మంచి అవేర్నెస్ ఇస్తున్నట్టు దీని ద్వారా. అలా కనుక చేస్తే చీటింగ్ అవుతుంది. ఎకనామికల్గా మీ దగ్గర డబ్బులు దోసుకున్నా ఇవన్నీ ఖచ్చితంగా చీటింగ్ అవుతుంది. వాళ్ళ మీద మీరు చీటింగ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.